హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఎండి చేపలు, చింత చిగురు, మామిడికాయ ఇగురు చేయబోతున్నాం. ఇందాక చూపించిన చింతగురిని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచాలి ఎండి చేపల్ని. ఆ తర్వాత కూరగాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న చింతగురిని తీసుకోవాలి. ఆ తర్వాత ఎండి చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం టమోటాలు, ఎర్రగడ్డలు ఇప్పుడు దీంట్లో వేయాలి. ఇప్పుడు మనం మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చినంత రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకోవాలన్నమాట. వేసి నీట్గా బాగా కలిపెట్టాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ పచ్చి నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కడాయిని స్టవ్ మీద ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిచ్చాలన్నమాట. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 50% ఉడికిపోయిందండి. దాంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు వేసేసుకోవాలి. ఆ తర్వాత 20 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన రెసిపీ రెడీ అండి. రెసిపీ రెడీ అయిపోయిందండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.